పాలిటిక్స్‌లో కావచ్చు, లేకపోతే బిజినెస్‌లో కావచ్చు. మన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇండియన్ కమిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే 'రో ఖన్నా' కావచ్చు, లేకపోతే ప్రమీల జయదేవ్ జైపాల్. ప్రమీల ప్రమీల జైపాల్ జైపాల్ కావచ్చు, గారున్నారు. నిక్కీ చాలా మందున్నారు. కావచ్చు, నిక్కీ నిక్కీ కావచ్చు. హేలీ ఉన్నారు. ఇక బి 'తులసి గబార్డ్' ఉన్నారు. 'తులసి గబ్బాడ్' ఉన్నారు. ఈ బిజినెస్ విషయంలో మనం చూస్తే 'సత్య నాదెళ్ల', అదేవిధంగా 'సుందర్ పిచాయ్', 'అరవింద్ కృష్ణ' యాహ్! ఇలాంటి వాళ్ళు చాలా ఇండియన్ కమ్యూనిటీ అమెరికన్ ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీళ్ళు అక్కడ పాలిసీస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? 100% sir. Because of their intent, content and character. హ్మ్. Their individual intent, the individual content, individual character హ్మ్. put together, they become a force to reckon with అంటారు. హ్మ్. And also they have shown a number of times how could they change the policies of the United States vis-a-vis India హ్మ్. in favor of India కూడా కొన్ని లెజిస్లేషన్స్ హ్మ్. పాకిస్తాన్ని నిలబెట్టాలన్నప్పుడు, హ్మ్. పాకిస్తాన్ తోలు తీయాలన్నప్పుడు, హ్మ్. యునైటెడ్ నేషన్స్‌లో మనకి సపోర్ట్ రావాలన్నప్పుడు, ఈ జూయిష్ లాబీని ఏమేం చేస్తుందో నేర్చుకొని ఇండియన్ లాబీ కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఐ మీన్ పాసిటీ ఆఫ్ టైమ్ మూలాన నేను మీకు ఎక్కువ మేబీ సమ్ అదర్ ప్రోగ్రామ్‌లో హ్మ్. నేను మీకు ఆ కేస్ స్టడీస్ కూడా చెప్తా. అంటే మీడియేటర్ రోల్ తీసుకునే అంత స్థాయి ఉందా మనకి? అంత అవకాశం 100% ఉందా? 100% we have achieved that. హుహు. Not because of తాత ముత్తాతలు, హ్మ్. but because of our pure merit. Indians హ్మ్. command respect in the United States now హ్మ్. because of their సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్, మెడిసిన్‌తో పాటు హ్మ్. నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్‌తో పాటు హ్మ్. అన్నీ ఉండటం మూలాన దే ఆర్ నౌ ఇన్ అ సో వి ఆర్ నో లాంగర్ ఎ అండర్‌డాగ్ దేర్. హ్మ్. వి ఆర్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్. ఎ ఫోర్స్ మల్టిప్లయర్ ఆర్ ఎ గేమ్ చేంజర్. తెలుగు డయాస్పోరా హాస్ బికమ్. హ్మ్. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా మనం చూస్తుంటే ట్యాంకులు, ఫైటర్లు, ఫైటర్ జెట్లు వీటిలతోటి కాకుండా ఏఐ, డ్రోన్సు, టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ వీటిలతోటే జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? యుద్ధ నీతి మారిందని బిగినింగ్‌లోనే చెప్పాను. మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నానండి అది. హ్మ్. 21వ శతాబ్దంలో. హ్మ్. ఇప్పుడు సార్ ఆంథ్రోపిక్ ఏఐ, హ్మ్. క్లాడీ అనే ఏఐ టూల్ ద్వారా అల్గారిథమిక్ ఫారెన్ పాలిసీ, డేటా డ్రివెన్ ఫారెన్ పాలిసీ అనేది ఇట్ హాస్ బికమ్ ద నార్మ్ ఆఫ్ ద డే. హ్మ్. అల్గారిథమిక్ ఫారెన్ పాలిసీ, అల్గారిథమిక్ డిఫెన్స్ పాలిసీ, డేటా డ్రివెన్ గవర్నెన్స్. సో, ఇన్ ద 21st సెంచరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని 3 స్టేజెస్‌లో మనం చూడొచ్చు. హ్మ్. ఐ వాస్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌స్టిట్యూట్. తెనాలి నుంచి స్టాన్ఫోర్డ్ వరకి. హ్మ్. విత్ షియర్ హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ మీ ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో. ఎందుకు ఆ మాట ప్రస్తావిస్తున్నానంటే, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని ఏఐలో 3 రకాల దశలున్నాయి. భారతదేశము ఇన్ ద జియో పాలిటిక్స్ ఆఫ్ ఏఐ వేర్ డస్ ఇండియా స్టాండ్? రీసెంట్‌గా జరిగిన ఏఐ సమిట్, గ్లోబల్ ఇంపాక్ట్ ఏఐ సమిట్ ఇన్ అవును. ఢిల్లీ ఢిల్లీ. ఆల్సో హాస్ రీఇటరేటెడ్ అండ్ రీఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఎథికల్ ఏఐ, ఇంక్లూజివ్ ఏఐ, రెస్పాన్సిబుల్ ఏఐ, ట్రస్ట్‌వర్తీ ఏఐ, డెమోక్రటిక్ ఏఐ అనేది. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు విషయానికొస్తా. ఈ వార్‌ఫేర్‌లో. వార్‌ఫేర్‌లో అసలు విషయానికొస్తా. మీరు చెప్పినట్టుగా. డ్రోన్స్, అటానమస్ వెపన్ సిస్టమ్స్, ఫిజికల్ హ్యూమన్ సిస్టమ్స్ ఇవన్నీ కలిసి వార్‌ఫేర్‌ని రీతిని మార్చి, డేటాని కొలేట్ చేసి, డేటాని మైన్ జేసి, డేటాని విజువలైజ్ జేసి, డేటాని క్లాసిఫై జేసి, ఏ శత్రువు ఎక్కడున్నాడు, ఎంతవరకి తక్కువ ఖర్చుతో ఎక్కువ యుద్ధాన్ని గెలవచ్చు, మానవ రహిత డ్రోన్ సహిత దళం, గెరిల్లా దళం పేరుంటారు. ఆత్మాహుతి దళం పేరునుంటారు. సామూహిక పదాతి దళం పేరునుంటారు. హ్మ్. ఇప్పుడు డ్రోన్ అండ్ అదర్ దళాలొచ్చినియి. హ్మ్. రోబో ఆర్మీసొచ్చినియి. హ్మ్. సో, తద్వారా ఇప్పుడు మనం అంటే 'రోబో' గమనిస్తుందేంటంటే సినిమాలాగా కనిపిస్తుంది మొత్తం అంతా. అబ్సల్యూట్‌లీ. ఇంకోటి చెప్తాను సార్ ఫైనల్‌గా. 1914-1919 అనుకుంటే ఫస్ట్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ 1913-1945 అనుకుంటే, కోల్డ్ వార్ అంటే 1945-1991 అనుకుంటే, పోస్ట్ కోల్డ్ వార్ అంటే 1991 నుంచి 2026 అనుకుంటే పోస్ట్ కోల్డ్ వార్ అనుకుంటే, యూఎస్ఎస్ఆర్ పతనం తర్వాత. పతనం తర్వాత హ్మ్. ఇదన్నీ అనుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 12,000,000 ఆర్మీ ఆన్ ఫుట్ ఉండేది. హుహు. బూట్ వర్సెస్ బాట్. హ్మ్. రైట్. రైట్. ఓకే. బూట్స్, అవును. అంటే సోల్జర్స్ బూట్స్ హ్మ్. వర్సెస్ బాట్, బాట్ అంటే కంప్యూటర్. అటానమస్ హ్మ్. వెహికల్ హ్మ్. ఆర్ రైట్. అటానమస్ ఆర్మీ ఆర్ డ్రోన్ ఆర్మీ హ్మ్. ఆర్ రోబో ఆర్మీ. హ్మ్. బాట్ ఈస్ నథింగ్ బట్ ఏజెంట్, అంతే. ఏఐ ఏజెంట్, హ్మ్. సాఫ్ట్‌వేర్ ఏజెంట్. సాఫ్ట్‌వేర్ ఏజెంట్. హ్మ్. బూట్స్ వర్సెస్ బాట్స్. హ్మ్.
ఈ రేస్‌లో హ్మ్. బూట్స్ తగ్గిపోతున్నాయి. హ్మ్. బాట్స్ పెరుగుతున్నాయి. హ్మ్. ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది. అవును. జనరేటివ్ ఏఐ వచ్చేసింది. సో, 12,00,000 మంది 12,000,000 మందున్న అమెరికన్ ఆర్మీ సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో హ్మ్. 1.4 మిలియన్‌కొచ్చింది. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1991 ఆ టైమ్‌లో. అంటే 1,20,00,000 మంది నుంచి 14,00,000 మందికొచ్చింది. వచ్చేది. ఇప్పుడు ఎంతమంది తెలుసా? హ్మ్. అమెరికన్ ఫ్లెష్ ఇన్ బ్లడ్. హ్మ్. అమెరికన్ సైన్యం ఎంతో తెలుసా సార్? 11,00,000 హుహు. అంతే. రోజు రోజుకి తగ్గిచ్చేస్తున్నారు వాళ్ళు. 50 ఏళ్లలో ఎంత తగ్గిందో చూడండి మీరు. హ్మ్. ఆల్‌మోస్ట్ 80% తగ్గింది. అవును. 12,000,000 ఎక్కడ? హ్మ్. 1.1 మిలియన్ ఎక్కడ? అవును. కరెక్ట్. అంటే హ్మ్. మీరన్నట్టు మీరు మంచి ప్రశ్నేశారు. హ్మ్. బూట్స్ నుంచి బాట్స్ వైపు వెళ్తుంది రమేష్ గారు. హ్మ్. హౌ ఆర్ యూ గోయింగ్ హౌ కుడ్ వి అండర్‌స్టాండ్ హౌ షుడ్ వి అండర్‌స్టాండ్ థిస్ సినారియో అవును. అండ్ హౌ టు ప్రిపేర్ అవర్ టు ది గ్రౌండ్ రియాలిటీస్ హ్మ్. ఆర్ గ్లోబల్ రియాలిటీస్ ఆర్ జియోపాలిటిక్స్. ఇప్పుడు ఖమేనీని చంపింది కూడా ఆంథ్రోపిక్ వాడారంట కదా! యాంథ్రోపిక్ ఏఐ టూల్ క్లాడీ హ్మ్. సంబంధించి కొన్ని టూల్స్ ఇంక హ్మ్. చాలా చాలా కలిపి వాడి హ్మ్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్యా అంటారు సార్. హ్మ్. ఆర్యా అంటే ఏంటో తెలుసా సార్? అమెరికా లెడ్ ర్యాపిడ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. హుహు. యుఎస్ ఆర్మీలో అత్యంత ప్రముఖమైన ప్రోగ్రామ్ ఇది. యుఎస్ ఆర్మీలో ఏఐని వాడి హ్మ్. ర్యాపిడ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఆర్యా, ఏఆర్ఐఏ. హ్మ్. తద్వారా ఏఐ మీద సిమ్యులేషన్స్, ఫిజికల్ సిస్టమ్సు, ఆపరేషనల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, హ్మ్. ప్లస్ ఫిజికల్ హ్యూమన్ హ్యూమన్ మెషిన్ ఆర్ మ్యాన్ వర్సెస్ మెషిన్ ఆర్ రోబో వర్సెస్ హ్యూమన్ ఆర్ బూట్ వర్సెస్ బాట్, హ్మ్. బీఓటీ బాట్. ఇయన్నీ పదాలు రకరకాల పదాలున్నాయి. కన్‌ఫ్యూజ్ కావద్దు. సింపుల్. మానవ రహిత యుద్ధము చేయాలి అంటే కృత్రిమ మేధస్సుతో ఎటువంటి అద్భుతాలు చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక నర్మగర్భంగా లేదా అంతర్లీనంగా పనిచేస్తా వాళ్ళు ఒక సాధనాన్ని కనుగొన్నారు. అసిమెట్రిక్ అసిమెట్రిక్ వార్‌ఫేర్ అంటే ఏంటి? ఇది ఇరాన్ ఎట్లా వాడుతోందిది? అబ్సల్యూట్‌లీ. సిమెట్రిక్ వార్‌ఫేర్ ఏమో స్టేట్ టు స్టేట్ మధ్య, మిలిటరీ టు మిలిటరీ మధ్య జరిగేది. హ్మ్. అసిమెట్రిక్ వార్‌ఫేర్ ఏమో నేను నిన్న ప్రోగ్రామ్‌లో కూడా పవన్ సార్‌తో ముందల చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. అంతర్జాతీయ రాజకీయాల్లో 3 రకాల యాక్టర్స్ ఉంటారు. మన సినిమా యాక్టర్స్, మన టీవీ యాక్టర్స్ కాదు. ఆ 3 రకాల యాక్టర్స్ ఎవరంటే యాక్టర్స్ అంటే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్న దేశాలు. స్టేట్ యాక్టర్స్ అందుట్లో ప్రజాస్వామ్యబద్ధంగా లెజిటిమేట్‌గా ఎన్నుకోబడిన వాళ్ళని స్టేట్ యాక్టర్స్ అంటారు. నాన్ స్టేట్. వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. హింసతో కూడిన స్ప్లింటర్ గెరిల్లా గ్రూప్స్ హ్మ్. వైలెంట్ వీఎన్ఎస్ అంటే వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్స్. హ్మ్. ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో ఇరాన్‌కి ఎందుకు ఎడ్జ్ ఉందంటే హ్మ్. హౌతీస్, హమాస్, హిజ్బుల్లా ద్వారా ప్రపంచాన్ని అతలాకుతలం చేయగలరు. అమెరికన్ ఎంబసీస్ ఎక్కడున్నా కొట్టగలరు. ఇజ్రాయెలీ ఎంబసీస్ ఎక్కడున్నా కొట్టగలరు. హ్మ్. లేతే అమెరికన్ షిప్పులు ఎక్కడున్నా కొట్టగలరు. మిలిటరీ బేస్‌ని ఎక్కడైనా కొట్టగలరు. అవును. అనే దాని మీద ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో ఇరాన్‌కి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకి రియాలిటీలోకొస్తదో వేచి చూడాలి. ఈ ఏఐ అటానమస్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎంతవరకు ప్రమాదం ఇవి? చాలా ప్రమాదం. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ స్టేజ్‌లో హ్మ్. మనిషి అటానమస్ పూర్తిగా అవి. మనిషిని కూడా కూర్చోబెట్టి, మనిషిని కూడా మనిషి మాట కూడా ఇనని స్థాయికి అటానమస్ వెపన్ సిస్టమ్స్ వెళ్తవి. హ్మ్. ఎందుకంటే, వేరే టెక్నాలజీకి, ఆ ఏఐ టెక్నాలజీకి ఉన్న తేడా ఏంటంటే, ఇట్స్ ఎ డిస్రప్టివ్ టెక్నాలజీ ఇది. హ్మ్. ఆల్సో ఇట్ లెర్న్స్ ఆన్ ఇట్స్ ఓన్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, హ్మ్. ఎన్ఎల్‌పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, కాగ్నిటివ్ ఏఐ హ్మ్. ఇయన్నిటి ద్వారా తనకు తాను నేర్చుకుంటది. స్వయంగా నేర్చుకోవటంలో నిష్ణాతులవుతుంది ఏఐ. అందుకనే జెఫ్రీ హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ ఆల్సో షిట్ స్కేల్డ్. అంటే భయపడిపోతున్నాడాయన. నేను ఏం జేశాను? ఏం తప్పు జేశాను? పొరపాటున అవును. నేను ఏఐని ఇలా జేస్తే ఇది పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ తనకు తానుగా నేర్చుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు మానవ రహిత సమాజం వైపుగా హ్మ్. భస్మాసుర హస్తంలాగా కృత్రిమ మేధస్సు, సహజ మేధస్సును చంపేసి హ్మ్. ఏమవుద్దో అనే భయం గూడా ఉంది. డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్మ్. లేదా మెలిషియస్ యూజ్ ఆఫ్ ఏఐ అంటారు. ఎంయూఏఐ అంటారు. హ్మ్. మాస్కో స్టేట్ యూనివర్సిటీలో గూడా దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. దాని మీద గూడా నేను వాళ్ళతో టచ్‌లో ఉండి, ఇటు అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటు రష్యాలో కొన్ని యూనివర్సిటీస్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటు ఇజ్రాయెల్‌లో
నేను వెళ్ళి చదువుకోవటం, యూనివర్సిటీస్‌తో టచ్‌లో ఉండటం మూలాన హ్మ్. ఈ జియో పాలిటిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా ప్లస్ నేను నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హ్మ్. భాగంగా కాబట్టి ఇయన్నీ క్రోడీకరించి చూసినప్పుడు నాకు కనపడుతున్న పిక్చర్ ఏంటంటే, మనము శాంతి సమయంలోనే యుద్ధానికి అన్ని వైపుల నుంచి సన్నద్ధత అవ్వాలి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో మన దేశం ఎక్కడుంది? నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే నేషనల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ దగ్గర, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన దగ్గర కూడా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఆయనతోటి మీకు బాగా అసోసియేషన్ కూడా ఉంది. ఎట్లా మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి 6 లేయర్స్ ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్‌లో చేద్దాం సార్ అది. హ్మ్. ఈరోజు సమయాభావం వల్ల నేను ఎక్కువ ఆ! చెప్పలేను. ఆ! ఆ 6 లేయర్స్‌లో హ్మ్. మనము 3 లేయర్స్ బాగా సాధించాం. హ్మ్. ఇంకొక 3 లేయర్స్ సాధించాలి. హ్మ్. లేకపోతే ఆ 6 లేయర్స్ కలిపితేనే పరిపూర్ణత విజయం. హ్మ్. ఆ 3 లేయర్స్ గురించి ఎక్కడెక్కడ సాధించాలి అనేది కూడా తప్పనిసరిగా చెప్తాను సార్. హ్మ్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అర్థం చేసుకొని దాన్ని అప్లై చేయటంలో హ్మ్. మాత్రము హ్మ్. ఇండియా విల్ బి నంబర్ 1. హ్మ్. బికాజ్ దేవుడి దయ వల్ల మనకి భగవంతుని దయ అంటారా? లేతే ఐ డోంట్ నో ద రీజన్. హ్మ్. వి ఆర్ వెరీ స్మార్ట్ ఎట్ అడాప్టింగ్ టు ద న్యూ టెక్నాలజీస్. హ్మ్. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు ఈ యుద్ధాన్ని మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ యుద్ధాన్ని వెస్ట్ వెర్సస్ ఇస్లామిక్ వరల్డ్‌గా చెబుతున్నారు. మీరేమంటారు ఇది? ఈ సివిలైజేషన్‌లో క్లాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సివిలైజేషన్ శామ్యూల్ పి హంటింగ్టన్ చెప్పినట్టు హ్మ్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ప్లస్ జీసీసీ ప్లస్ అంటారా? లేదా జుడాయిజానికి, క్రిస్టియానిటీకి, ఇస్లాంకి ఆర్ హిందూయిజానికి ఆర్ జైనిజానికి లేతే ఈ మతాల మధ్య ఏమన్నా కాన్‌ఫ్లిక్ట్‌గా మారే అవకాశం ఉందా? సివిలైజేషన్ కాన్ఫ్లిక్ట్. నాగరికతల మధ్య ఏమన్నా కాన్‌ఫ్లిక్ట్‌గా మారే అవకాశం ఉందా? అనే దాని మీద విపులంగా హ్మ్. తప్పనిసరిగా అన్ని వైపు 360 డిగ్రీ యాంగిల్‌లో ఇంకొక ప్రోగ్రామ్‌లో మనం స్పృశిద్దాం సార్. ఓకే. ఈ ఒక్కసారికి ఓకే.